హలో ఫ్రెండ్స్, పాతకాలపులో గులివెందుల చేపల పులుసు వండుతున్నాను. కళాయి పెట్టి నూనె మరిగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేగిన వెంటనే ఒకే టమాటా వేసుకున్నానండి. చింతపండు పులుపు వేస్తున్నాను కాబట్టి టమాటీలు ఎక్కువ వేయలేదు. టమాటీ ఉల్లిపాయ మగ్గిన తర్వాత కాస్తంత ఉప్పు వేసాను, తగినంత కారం వేసాను. కారం బాగా వేగిపోయిన తర్వాత ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వేయలేదండి. చింతపండు పులుపులో పచ్చిమిరపకాయలు వేస్తాను. ఎందువల్లంటే పులుపుకి పచ్చిమిరపకాయలకి టేస్ట్ బాగుంటుందని చెప్పి పులుపులో మగ్గితే బాగుంటుందని తర్వాత పులుపు వేసాక వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేగిపోయింది చూడండి. చింతపండు పులుపు వేస్తున్నాను. చింతపండు పులుపు వేసిన తర్వాత బాగా పులుపు అంతా తీసి అందులో వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసాను చూడండి. కొంచెం మూత పెట్టి మగ్గించిన తర్వాత కొంచెం బాగా తిరగబడింది చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ చూడండి అలా కొంచెం తేలింది కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసుకొని, చేప ముక్కలు ఎప్పుడైనా వేసేటప్పుడు గరిటె పెట్టకూడదండి. క్లాత్తో ఈ విధంగా తిప్పాలండి. ఇలా తిప్పటం వల్ల చేపలు ఇరగవు, లోపల బాగా పులుపు పడుతుంది. ముందు పులుసు మరగడం వల్ల చేపలకి పులుపు బాగా పడుతుంది అన్నమాట. మొక్క కూడా విరగకుండా ఉంటుంది. మూత పెడతాం ఫ్రెండ్స్. మూత పెట్టి వెంటనే తీసి చూస్తే చేపల పులుసు ఇలా రెడీ అయింది. నాకు తెలిసిన పాతకాలం